ప్రపంచం మొత్తానికి మన దేశంలోని ఆగ్రాలో గల తాజ్మహల్ ఒక ప్రేమ గుర్తుగా షాజహాన్ కట్టించాడని తెలుసు. ఒక సీజన్ అనేది కూడా లేకుండా సంవత్సరం పొడవునా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ అద్భుత నిర్మాణం సౌందర్యం చూడటానికి వస్తూనే ఉంటారు. తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి తన భార్య ముంతాజ్పై ప్రేమ చిహ్నంగా నిర్మించాడు. ఈ మహత్తర నిర్మాణం 1631లో మొదలై 1653 వరకు కొనసాగింది. అరుదైన ఈ కట్టడం యమునా నది ఒడ్డున జరిగింది. తెల్లని పాలరాయితో నిర్మించబడిన తాజ్మహల్ ఇండియాలో ప్రసిద్ధిగాంచిన కట్టడం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా నిలిచింది. అయితే తాజ్మహల్ గురించి కొన్ని వాస్తవాలను కూడా తప్పక తెలుసుకోవాలి. వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజ్మహల్ రోజులో వివిధ సమయాల్లో వివిధ రంగుల్లో మారుస్తుందని మీకు తెలుసా? ఉదయం వేళ ఈ కట్టడం పింక్ కలర్లోను, పొద్దు ఎక్కువయ్యే కొద్దీ తెలుపు రంగులోను, రాతి వెన్నెలలో వెలుగులో బంగారపు రంగును చూపుతుంది. కొంతమంది ఈ రంగులు ఒక మహిళ యొక్క వివిధ మనోభావాలను ప్రతీక అంటారు. తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి తన భార్య ముంతాజ్పై ప్రేమ చిహ్నంగా నిర్మించాడు. అపురూపమైన ఈ కట్టడాన్ని నిర్మించడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. సుమారు 22,000 మంది పనివారు తాజ్మహల్ నిర్మాణంలో పనిచేశారు. ఈ నిర్మాణం వివిధ దశల్లో చేశారు. తాజ్మహల్కు నిర్మించబడిన స్తంభాలు ఆ కట్టడం ఏ రకమైన ప్రకృతి విపత్తుకు ధ్వంసం కాకుండా నిర్మించాడు. ఈ నిర్మాణాన్ని సపోర్ట్ చేసే 4 స్తంభాలు కూడా బయటకు వాలి ఉంటాయి. తాజ్మహల్ నిర్మాణానికి ఆసియా ఖండంలోని వివిధ ప్రదేశాల నుండి అనేక విలువైన రాళ్లను తెప్పించారు. రాజస్థాన్ నుండి మార్బల్, పంజాబ్ నుంచి జాస్పర్, టిబెట్ నుండి నీలపురాయి, ఆఫ్ఘనిస్తాన్ నుండి లపిజ్ లాజోలి, శ్రీలంక నుండి ఎమరాల్డ్, చైనా నుండి క్రిస్టల్స్ తెప్పించారు. తాజ్మహల్ నిర్మాణంలో 4 శిల్పశైలులను ఆచరించారు. పర్షియన్, తర్కా, ఇండియన్ మరియు ఇస్లామిక్ స్టైల్స్ అన్నీ కలిపి తాజ్మహల్ నిర్మాణం ఏర్పడింది. ఈ అద్భుత నిర్మాణంలో పాల్గొనిన పనివారాల చేతులను నరికివేయమని, మరలా వారు వేరే ఏ ఇతర ప్రదేశంలోని ఇటువంటి అద్భుత నిర్మాణం చెయ్యరాదని ఆజ్ఞాపిస్తూ షాజహాన్ ఆజ్ఞలు జారీ చేశాడు. ఫలితంగా తాజ్మహల్ నిర్మించిన పనివారాలు తమ చేతులను సైతం పోగొట్టుకున్నట్లు చెబుతారు. ఆగ్రాలోని తాజ్మహల్ స్మారక నిర్మాణం లోపల ఉంచిన షాజహాన్ మరియు ముంతాజుల యొక్క 2 సమాధులు తప్ప మిగిలిన నిర్మాణం సమరూపాలతో ఒకే విధంగా నిర్మించబడింది. చక్రవర్తి మరియు ఆయన భార్య ముంతాజుల సమాధులు ప్రజలకు బయటకు కనపడవు. సందర్శకులకు చూసే ప్రకారం లోపల భాగంలో అవి ఉంటాయి. ఆ సమాధులు ఉపరితలం నుండి 7 అడుగుల లోతులో ఉండి ఒక మెటల్లో లాక్ చేయబడి ఉంటాయి. కథనాల మేరకు యమునా నది ఆవల ఒడ్డున తాజ్మహల్ను పోలిన మరొక తాజ్మహల్ నలుపు రంగులో నిర్మించినట్లు చెబుతారు. అయితే తమ కుమారుడు ఔరంగజేబ్ ఆయన్ను చెరసాలలో పెట్టిన కారణంగా షాజహాన్ ఆ పని చేయలేకపోయాడు. నిర్మాణం యొక్క మెయిన్ డోర్పై ఖురాన్లోని శ్లోకాలు ఉంటాయి. ముంతాజ్ సమాధి ఇరుపక్కల అల్లాహ్కు గల 99 పేర్లు చెక్కారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజ్మహల్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కొరకు స్టే ట్యూన్డ్ టు తెలుగు తల్లి ఛానల్. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.